గురించారు కదా. రఫీ గారు ఏం చెప్తారంటే వరుసగా సరే వారు రాజీనామాలు చేస్తున్నారు, పార్టీలు మారడానికి చూస్తున్నారు. మీరు అధికార పార్టీ కాబట్టి కూటమి పార్టీల వైపు చూసే నేతలు కూడా ఉంటారు. మరి మీరు ఎలా ఆలోచిస్తున్నారు? తీసుకునే ముందు చాలా విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా. గతంలో వారు మీ పార్టీ కార్యకర్తలనే ఇబ్బందులకు గురి చేసిన వారు కూడా ఉంటారు. మరి సో ఏంటి మీరేం చెప్తారు? ఇప్పుడు ఒక విషయం సార్, సరే వాళ్ళు రాజీనామాలు చేస్తారు, ఏ పార్టీలోకి వెళ్తారు లేదా మా పార్టీకి వస్తారా అనేది సెకండరీ. అసలు ముందు రాజీనామాలు ఎందుకు చేస్తున్నారు చెప్పండి. ఎన్నికలైనవి, ఎన్నికలైన తర్వాత ఎందుకు ఓటమి జరిగింది అనేది సమీక్ష ఉందా? జగన్మోహన్ రెడ్డి ఏదో జరిగింది, నేనేదో ఆధారాలు లేవు చెప్పలేను అని మొదటి రోజు చెప్పి ఒక వారం అయిన తర్వాత ఈవీఎంలు మేనేజ్ చేశారని అదే అని చెప్పేసి ఆయన దాన్ని నెట్టేసి మళ్ళీ అసలు పార్టీ అది వైసీపీ ఒక పార్టీగా అసలు నిర్మాణం జరగలేదు కదా, మెంబర్షిప్ లేదుగా పార్టీకి. నేనేది చూడలా. ఇప్పుడు ఆన్లైన్లో మా పార్టీలో 64 లక్షల మంది చేరారు, ఇంకో 10-15 రోజులు ఉంది. మా టార్గెట్ 1 కోటి మందిని మెంబర్షిప్, 100 రూపాయలు 2 సంవత్సరాలు ఆన్లైన్లో ఇస్తే ఎవరైనా చేరవచ్చు. దానికి వెంటనే రిప్లై వస్తుంది. సిస్టమ్ అంతా ఓపెన్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు కూడా ఈ మధ్య అదే సిస్టంలో ఆన్లైన్ మెంబర్షిప్ పెట్టారు. అసలు వైసీపీ మెంబర్షిప్ లేదు. చాలా మంది నాకు ఆశ్చర్యం ఏంటంటే నేను ప్రాథమిక సభ్యత్వం రాజీనామా చేస్తానంటారు. అసలు ప్రాథమిక సభ్యత్వమే లేదు కదా పార్టీలో. పార్టీకి రాజీనామా చేయడం దేనికి రాని ఆ పార్టీలో ఉండలేనని చెప్పడం తప్పితే ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తాను అనేటువంటి సమస్య ఉత్పన్నం కాదు. అది బేసిక్. ఇది తర్వాత ఆ పార్టీకి కార్యవర్గం ఉందో లేదో తెలియదు. ఇప్పుడు లెజిస్లేటర్స్తో, శాసన మండలి సభ్యులతో, ఎమ్మెల్యేలతో, ఎంపీలతో మాట్లాడటం. ఇప్పుడు ఆ పార్టీలో శాశ్వత అధ్యక్షుడే అన్నట్టుగా ప్రకటించుకున్నారు కదా. ఎలక్షన్ కమిషన్ చెల్లదని చెప్పింది కానీ వాళ్ళు ప్రకటించుకోలేదని మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కి అబద్ధం చెప్పాడు. ఏదో రాజ్యాంగ సవరణ చేశాం, మా పార్టీలో ఆయన శాశ్వత అధ్యక్షుడిగా పెడుతున్నాం, గౌరవ అధ్యక్షురాన్ని తీసేసామని చెప్పి విజయసాయి రెడ్డి ఆ ప్రిలిమినరీ మీటింగ్ లో చెప్పారు. ఎలక్షన్ కమిషనర్ అది ప్రశ్నించేటప్పటికి మేము ఎవరిని శాశ్వత అధ్యక్షుడిగా పెట్టలేదని మళ్ళీ ఒక అబద్ధం రిప్లై రాశారు. రెండోది ఏంటంటే అసలు రాష్ట్ర కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేసి ఎందుకు ఓడిపోయాం, ఎందుకు ఒక్కొక్క నియోజకవర్గంలో ఇంత పెద్ద పెద్ద మెజార్టీ ఎలా వచ్చినాయి, ఏంటి మనం ప్రభుత్వ లోపమా లేకపోతే పార్టీ వ్యవస్థ లోపమా లేకపోతే ఏ పథకాలు మనం ఇచ్చాము, ఏ సమస్యలు మనం పరిష్కారం చేయలేకపోయాము, రోడ్లు వేయలేకపోవడం వల్ల వ్యతిరేకత వచ్చిందా, లేదా 3 రాజధానులు అని చెప్పి ఏది కట్టకపోవటం వల్ల వ్యతిరేకత వచ్చిందా, లేదా విపరీతంగా ఈ దౌర్జన్యాలు చేసి కక్ష సాధింపు రాజకీయాలు చేయటం వల్ల వ్యతిరేకత వచ్చిందా, స్వేచ్ఛ లేకుండా ప్రతిపక్ష పార్టీలకి ధర్నాలు చేసుకోవటానికి లేదా నిరసన తెలపడానికి మనం అవకాశం ఇవ్వకపోవటం వల్ల ప్రజల్లో ఇది వచ్చిందా, లేకపోతే పరిశ్రమల్ని ఎల్లగొట్టడం వల్ల వ్యతిరేకత వచ్చిందా, దేని మీద వ్యతిరేకత వచ్చింది, మనకి దేని మీద సానుకూలత వచ్చి మనకి ఒక 11 మంది గెలిచారు అనేది ఒక సమీక్ష లేకుండా ఆయన డే 1 నుంచి వ్యతిరేకించి మాట్లాడండి అది మాట్లాడండి. ఆయన 19లో గెలిచినప్పుడే సంవత్సరం దాకా ఏ పథకాలు అమలు జరపడం, ఇక్కడ మాత్రం డే 1 నుంచి అమలు జరపాలా, మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మెమరాండమ్స్ ఇవ్వాలా, అది ఇవ్వాలా, ఇది ఇవ్వాలా అని చెప్పి గౌరవం. అదే సార్ ఒక పాయింట్ మాట్లాడదాం సార్. ఇప్పుడు పార్టీలో నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు ఇప్పుడు గౌరవం ఉండట్లేదు అని అవంతి చెప్పడం కావచ్చు, ఇతరులు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత వారందరూ అక్కడ చేతులు కట్టుకొని నించుని ఆయన ముందు సమీక్ష జరుగుతుంది. ఇప్పుడు ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అంటే వారందరూ అందులో మంత్రులుగా పనిచేసిన వారే. కనీసం ఒక పెద్ద రౌండ్ టేబుల్ హాల్లో, కాన్ఫరెన్స్ హాల్లో కూర్చొని సమీక్ష చేయొచ్చు కదా. ఆయన మాత్రం కూర్చున్నారు, ఆయన ముందు అందరినీ నించోబెట్టి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అటువంటి విషయాలే వాళ్ళు చెప్పేది కూడా. అంటే అందులో ఇదొకటి. ఇప్పుడు అలాగే సార్, ఆయన ఇప్పుడు కాదు, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు కింద కుర్చీల్లో కూర్చోబెట్టి ఆయన ఒక్కడే వచ్చి మాట్లాడేది వెళ్ళిపోయేవాడు.
ఎవరిని అసలు అభిప్రాయమే చెప్పనిచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ టేబుల్ చుట్టూ నుంచోవటం, ఆయనే ఒక అరగంట 40 నిమిషాలు మాట్లాడేసి వెళ్ళిపోతాడు. ముఖ్యంగా ప్రజల్లో నాయకుల్లో వచ్చినటువంటి అంశం ఏంటంటే ఇదా పార్టీ నడిపే పద్ధతి. ఇప్పుడు ఒక పెద్ద హాల్ తీసుకోవాలా, అందరినీ కూర్చోబెట్టాలా, 1 by 1 మాట్లాడించాలా, చివరిలో ఆయన చెప్పారు. మొదట్లో చెప్పొచ్చు, చివరిలో కూడా చెప్పొచ్చు, అందరి అభిప్రాయాలు తీసుకుంటారు. అదేమీ లేదు. ఏదో హెడ్ మాస్టర్ పిల్లలు ఉంటున్నట్టుగా వ్యవహారం. రెండోది విమర్శలే. ఇప్పుడు ప్రభుత్వం చేసేటువంటి మంచి పనుల్ని స్వాగతిద్దాం అనేటువంటి ఒక ఆలోచన ధోరణి లేదు, మొత్తము విమర్శలే. రెండోది ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళకపోవడం కూడా నాయకుల్లో తీవ్ర అసంతృప్తి. ఆయన వెళ్ళడు, సరే నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు కాబట్టి నేను వెళ్ళను అంటే, సరే దాన్ని ఏమైనా అర్థం చేసుకునే వాళ్ళేమో నాయకులు. మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కూడా వెళ్ళొద్దంట. మరి వాళ్ళు ఎలాగా అర్థం ఏంటి ఈ నియంతృత్వం ఏంటి అనేటువంటి పరిస్థితిలో ఇవాళ ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే, ఏదో ఆయన ఆ మనస్తత్వానికి అనుగుణంగా పనిచేసిన వాళ్ళు తప్పితే జనరల్ పొలిటీషియన్స్ మాత్రం ఎవరు ఇళ్ల నుంచి బయటికి రావట్లేదు, ఏమి కామెంట్స్ చేయట్లా. సరే ఒకళ్ళ ఇప్పుడు ఏలూరులో నాని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి చేశాడు. అతను రాజశేఖర రెడ్డి కుటుంబానికి చాలా క్లోజ్ గా ఉండేవాడు. ఆయన కూడా రాజీనామా చేసేసాడు. 2 నెలలు అయిపోయినట్టు, ఇంకా ఏ పార్టీలో చేరలేదు. అతను తెలుగుదేశంలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని వార్తలు విన్నాం. ఇప్పుడు అవంతి శ్రీనివాసు, అలాగే భీమవరంలో గ్రంథి శ్రీనివాసు, ఇలా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడ ఏంటంటే నవీన్ గారు, ఈ కూటమి పార్టీలో స్థానం అయితే దొరికే పరిస్థితి లేదు. కూటమి పార్టీ వాళ్ళు పెట్టుకున్న ఆశ ఏంటంటే 26కి ఈ నియోజకవర్గాల విభజన జరిగే ఒక 50 సీట్లు పెరిగితే అందులో మనకి ఏమైనా ఛాన్స్ రావచ్చేమో ఈ కూటమిలో చేరితేనే కొంతమంది ఆలోచిస్తున్నారంట, నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం. మిగతా వాళ్ళు అసలు మన రాజకీయాలే వద్దు, దీంతో మనం ఎక్కడ ఈ టైపు పార్టీ ఇది ఎక్కడ మనం పనిచేస్తామని చెప్పి, సరే ఇప్పుడు ధర్మాన ప్రసాద్ రావు ఉన్నాడు, ఆయన శ్రీకాకుళం ఏదైనా ఆయన అటెండ్ కాదు, ఆయన ఇంట్లోనే ఉన్నాడు. అలా ఎక్కడికెక్కడ సైలెంట్